లవర్స్ డే సందర్భంగా లవ్ స్టోరీస్ కి ఫుల్ డిమాండ్ ఉంటుంది. తప్పక చూడవలసిన తెలుగులో వచ్చిన టాప్ 10 లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ చెప్తాను. అంతకంటే ముందుగా మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 సీతారామం. దుల్కర్ సల్మాన్ అండ్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన మూవీ ఇది. హను రాఘపుడి డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ నేపథ్యంలో సాగే ఈ మూవీ 2022లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎవరూ లేని ఒక సైనికుడికి ఒక రాజుల కుటుంబానికి చెందిన ప్రిన్సెస్ కి మధ్య సాగే లవ్ స్టోరీ ఇది. చూస్తున్నంతసేపు ఆ లవ్ లో రొమాన్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు. నెంబర్ 2 హాయ్ నాన్న. నాని అండ్ మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేసిన మూవీ ఇది. కూతురికి తన లవ్ స్టోరీని చెప్పే మూవీ. చాలా ఎమోషనల్ గా సాగే లవ్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్. లవర్స్ మాత్రం చూస్తున్నంతసేపు ఆ ప్రపంచంలో ఉండిపోతారు. 2023లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్ద హిట్ అయ్యింది. నెంబర్ 3 ఏం మాయ చేసావే. లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్ లో లవ్ ని పీక్ లోకి తీసుకెళ్లే మూవీ ఇది. ఏం మాయ చేసావే. నాగ చైతన్య అండ్ సమంత యాక్ట్ చేశారు. గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో వచ్చింది. 2010లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. చైతు అండ్ సమంతల మధ్య లవ్ అండ్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. నెంబర్ 4 ఫిదా. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సాగే లవ్ అండ్ రొమాంటిక్ ఫిలిం. వరుణ్ తేజ్ అండ్ సాయి పల్లవి యాక్ట్ చేశారు. తెలంగాణ అమ్మాయి ఎన్ఆర్ఐ అబ్బాయి మధ్య లవ్ స్టోరీని చాలా చక్కగా చూపించారు. ఈ మూవీలో సాంగ్స్ అండ్ లవ్ స్టోరీ చాలా కొత్త ఎక్స్పీరియన్స్ ని ఇస్తాయి. సాయి పల్లవి యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. నెంబర్ 5 గీతాంజలి. రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో మాస్టర్ పీస్ గా చెప్పుకునే మూవీ గీతాంజలి. మణిరత్నం గారు తీసిన మూవీ ఇది. 1989లో రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది. నాగార్జునకి బ్రేక్ ఇచ్చిన మూవీ ఇది. ఇందులో ఆయన పక్కన గిరిజా శెట్టర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మణిరత్నం టేకింగ్, నాగార్జున అండ్ హీరోయిన్ గిరిజా యాక్టింగ్ అయితే ఫెంటాస్టిక్ గా ఉంది. ఈ మూవీ చూస్తే ఆ హ్యాంగ్ ఓవర్ నుంచి రావడానికి చాలా రోజులు పడుతుంది. నెంబర్ 6 ఆర్య. తెలుగులో వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో ఆర్య ఒకటి. ఇది ఒక టిపికల్ రొమాంటిక్ లవ్ స్టోరీ. అల్లు అర్జున్ అండ్ అనురాధ మెహతా యాక్ట్ చేశారు. శివబాలాజీ ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేశారు. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ 2004లో రిలీజ్ అయ్యి అల్లు అర్జున్ లైఫ్ నే మార్చేసింది ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. నెంబర్ 7 బొమ్మరిల్లు. సిద్ధార్థ్ అండ్ జెనీలియే యాక్ట్ చేసిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీ బొమ్మరిల్లు మూవీ. భాస్కర్ తీసిన ఈ మూవీ 2006లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అప్పట్లో ఈ మూవీ యూత్ ని ఒక ఊపు ఊపేసింది. లవర్స్ ఇప్పటికీ దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నెంబర్ 8 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు శర్వానంద్ అండ్ నిత్య మేనన్ యాక్ట్ చేసిన రొమాంటిక్ డ్రామా మూవీ ఇది. క్రాంతి మాధవన్ డైరెక్షన్ చేశారు. రొమాంటిక్ లవ్ స్టోరీలో పీక్ ని చూపించే మూవీ కొద్దిగా స్లోగా ఉంటుంది. అయినా కూడా చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుంది. ఎమోషనల్ డెప్త్, మ్యూజిక్ ఖచ్చితంగా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. 2015లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే అందుకుంది. నెంబర్ 9 7G బృందావన కాలనీ. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా యాక్ట్ చేసిన మూవీ 7G బృందావన కాలనీ. సెల్వ రాఘవన్ డైరెక్షన్ చేశారు. సుమన్ శెట్టి కామెడీ రోల్ చేశారు. చాలా కామెడీగా, చాలా ఎమోషనల్ గా ఉంటుంది ఈ మూవీ. రొమాన్స్ తో పాటు ఎమోషన్స్ చాలా బాగుంటాయి. ఇది 2004లో రిలీజ్ అయ్యి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఇక ఫైనల్ మూవీ శ్యామ్ సింగ్ రాయ్. రొమాంటిక్ లవ్ స్టోరీస్ లో నాని యాక్ట్ చేసిన మరో మూవీ శ్యామ్ సింగ్ రాయ్. రాహుల్ సాంక్రితియన్ డైరెక్షన్ చేసినారు ఈ మూవీ. నాని అండ్ సాయి పల్లవి, కృతి శెట్టి యాక్ట్ చేశారు. ఇందులో లవ్ స్టోరీ పొయిటిక్ గా ఉంటూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ మూవీ 2021లో రిలీజ్ అయ్యి చాలా బాగా సక్సెస్ అయ్యింది. సో ఇవి మన తెలుగులో టాప్ 10 బెస్ట్ లవ్ అండ్ రొమాంటిక్ మూవీస్.